మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు కలిసి చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నుండి 28వ వచనం నుండి 31వ వచనం వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెలో నెదిరి ఆ పాత్రలో నెదిరి త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కొత్త నిబంధన కాలంలో దేవుడు తన సంఘముల కొరకు పెట్టిన 2 శాసనాలలో ప్రభు వల్ల ఒక శాసనం బాప్తిసం తీసుకోవడం, నీటిలో బాప్తిసం తీసుకోవడం అనేది మొదటి శాసనం అయితే, 2వ శాసనము ఆయన వల్ల, ప్రభు వల్ల రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఈ బలలో పాలుపంపులు పొందవలసిన శాసనము దేవుడు ముందుగానే ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో దీన్ని పస్కా పండగ అని గుర్తిస్తూ అదే అదే క్రమంలో కొత్త నిబంధన వచ్చిన తర్వాత దాని రూపురేఖలను మార్చి జీవం కలిగిన దేవుడు మనకి కొన్ని హెచ్చరికలతో ఈ పస్కాను కొత్త నిబంధన పస్కాను ఆచరించమని శాసనము జారీ చేశారు. ఎందుకు ఈ బల్ల దగ్గరికి రావాలా, ఎందుకు ఈ బలలో పాల్పొందాలా, ఎలా పాల్పొందాలా, దీని విషయంలో చాలా ఖచ్చితమైన షరతులు, చాలా ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. ప్రియమైన సోదరుడు, సహోదరి, ఉదయకాలం నుండి మనం వింటున్న వాక్యం ఒకవేళ గమనించి చూస్తే ఏది మనం తరచుగా చేస్తామో ఆ పని కొంతకాలానికి ఒక విధమైన నిర్లక్ష్యం ఏర్పడుతుంది, అలవాటైపోతుందని. దేవుని మందిరానికి రావడం అలవాటైపోయింది. కానీ మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడు, భూమి మీద మనతో పాటు ఉన్నాడు, 7 స్తంభముల మధ్యన సంచరించేవాడు, మన మందిరంలో కూడా ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చిన మనకు అలవాటైపోయి ఆయన సన్నిధిని మనం అసలు గుర్తించడం మానేశాం. ఇది ఒక మందిరము, 10 గంటల నుంచి 1 గంట వరకు ఏదో ఒక విధంగా మనం కాలక్షేపం చేయాలా, ఆ బలలో రొట్టె మొక్క నోట్లో వేసుకోవాలా, ఆ ద్రాక్ష 4 చుక్కల నోట్లో వేసుకోవాలా, మందిరంలో పెట్టిన 2 సామాన్య ముద్దలు 2 తినేయాలా, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవాలా. అక్కడికి దిగజారిపోతాం మనం, ఒక విధమైన నిర్లక్ష్యం అన్నమాట. కానీ ఒకవేళ నా ప్రియుడిని నేను కలవడానికి వెళ్తున్నాను, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మాట వలన నేను ఈరోజు జీవించుచున్నాను, ఆ దేవుని కొరకు దగ్గరికి నేను వెళ్ళాలంటే నాకు ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత తయారై రావాలి, నేను ఎంత ఎదురుచూపులు ఉండాలి, ముఖంలో ఆనందం, హృదయంలో ఉప్పొంగే ఆనందం. ఇవన్నీ కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే, రాను 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 ప్రేమలు చల్లారిపోయాయి. ఇక దేవుడు అంటే అంత పెద్ద, అంత అట్టే ఆసక్తి ఇప్పుడు లేదు. మనకి తెలియదు ఏమిటా అని అయ్యే వచ్చిన 2 సంవత్సరాల నుండి వింటున్నాం, మనకి తెలియదు ఏంటి, మనం వినందేంటి ఏమండి. అందుకనే బోధలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాయంటే, వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి ఇక మెల్లిమెల్లిగా ఇది కూడా వీళ్ళు మానేస్తారని చెప్పి ఏం చెప్తున్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్ బోధ, నేను మొన్న ఏవేళ్ళకి ఆ క్లిప్ పెట్టాను. గొప్ప పేరు పొందిన వారు వీళ్ళందరూ, వీళ్ళకి పెద్ద పెద్ద మహానగరాలలో పెద్ద కటౌట్లు ఉంటాయి. వీళ్ళ మందిరాలలో 1,00,000 మంది విశ్వాసులు, 1,00,000 మంది, ఒక ఆరాధన కొరకు 1,00,000 మంది వస్తారు. 1,000 మంది కాదు, 1,00,000 మంది వస్తారు. ఏమండి, ఇప్పుడు నేను వినిపిస్తాను మీకు.
వెళ్ళే ముందర ఖచ్చితంగా నేను ఆ మాట వినిపిస్తాను, నేను చూపిస్తాను కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేసిందంటే ఇక విశ్వాసంలో కూడా చర్మం మందమైపోయింది, దున్నపోతున్న నీరు పడినట్టే. మనం ఏం చెప్పినా కూడా వీళ్ళు విన్నారు. కనుక ఇప్పుడు కొత్త పథకం. ఆ పథకం ఏంటంటే, నువ్వు ఇప్పుడు దేవుని మందిరంలో నువ్వు పెడుతున్న పెట్టుబడి, నువ్వు ఇప్పుడు దేవుని మందిరంలో నువ్వు పెడుతున్న పెట్టుబడి పర్వతంలో నీ కొరకు భవనాల నిర్మాణం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నేను అబద్ధం చెప్పట్లా. నువ్వు దశభాగాలనుకో, కానుకలనుకో, నువ్వు ఏదైనా అనుకో. నువ్వు 10 పైసలు వేస్తే అక్కడ 10 పైసల పనే అవుతుంది. రేపు దేవుని రాజ్యానికి వెళ్ళేపోతే పేరే కానీ నీకు అసలు గూడు కూడా ఉండకపోతే అది ఆలోచించుకో. నువ్వు పెట్టే ప్రతి పెట్టుబడి దేవుని రాజ్యంలో నీ ఇంటి నిర్మాణం కొరకు పెట్టబడుతుంది. నువ్వు ఎలా పెట్టుకుంటావో నీ మీద. దానికి ఈ వాక్యాలు జోడిస్తారు. కర్రగడ్డి పొయ్యాకాలతో కట్టుకుంటున్నావు, పూలు గుడిసి మిగులుతుంది. వెండి బంగారం అడగలతో కట్టుకుంటున్నావు, నీకు ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా భవనాలు ఉంటాయి. మరి అది నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడి మందిరానికి మీరు ఇవ్వాలి. మీరు తీసుకొచ్చిస్తే అదే పెట్టుబడి అక్కడ. మేము డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనీ ఆర్డర్ పంపించేస్తే యేసుప్రభు అక్కడ సంతకం పెట్టి రిసీవ్ చేసుకుని ఆ డబ్బులతో సిమెంటు, మంచి కంపెనీ, మంచి బ్రాండ్ కంపెనీతో తయారు చేసిన ఊసలు అవి తెప్పించి మీకు ఎలాంటి కావాలంటే బిల్డింగ్, ఎలాంటి కావాలంటే అలాంటి బిల్డింగ్. ఇక్కడ సెంటున్నర్లు కాదు, 500 ఎకరాల మీద, 1000 ఎకరాల మీద ఒక్కొక్కడికి ఇల్లు కట్టేస్తారు అక్కడ. చూపిస్తాను మీకు, నేను వినిపిస్తాను. వెళ్ళే ముందర మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళే ముందర నేను వినిపిస్తాను. ఆ బోధలు కరెక్ట్, వాటికే జనం పడతారు, ఆ బోధలకే జనం ఇష్టపడతారు. అండ్ అలాంటి వాడు పెట్టుబడి కూడా తీసుకొచ్చి ఇస్తాడు కూడా. ఇంకోటి అంటాడు, దేవుడు మీకు ఇంత చేశాడు, రేపు దేవుని రాజ్యంలో మీకు ఒక భవనాలు కట్టినారు. మీరు 1,00,000 సమర్పించుకుంటారు, 5 లక్షలే సమర్పించుకుంటారు. వాడికి అసలు వేలు 100 10 అసలు వాటికి లెక్కలే లేవు. మీరు 1,00,000 ఇచ్చుకుంటారు, 5 లక్షలు ఇచ్చుకుంటారు, 10 లక్షలు ఇచ్చుకుంటారు. సువార్త వ్యాప్తి కొరకు, దేవుని పని కొరకు మీరు ఇక్కడ సమర్పించుకుంటే అక్కడ మీకు దానికి సరి సమానమైన నిర్మాణం. అంటే నువ్వు ఏది ఇక్కడ ఇస్తున్నా సరే అది అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ విశ్వాసం కూడా దానికే పడతారు. మన మధ్యలో ఆ బోధలు ఉంటే బాగుండి అనిపించింది ఇవాళ. అది కరెక్ట్ బోధ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అలవాటు కూడా పోయింది. ఎందుకంటే మనం తీసేసాం కాబట్టి ఇప్పుడు అది కూడా పోయింది, ఉన్నది కూడా పోయింది. దేవుడి మహాకృప మనకి ఎప్పుడు కూడా దేవుడు ఏది లోటు చేయలేదు. ఒకడు వేశాడని కానీ, ఒకడు వేయలేదని కానీ మనకి ఎప్పుడు లోటు రాలేదు. ఇదే దేవుని ప్రజలకు వేరే సంఘాలకి అర్థం కాదు. మేము ఇదే రుచిపరచాలనుకున్నాం, ఇదే అందరికీ నేర్పించాలనుకున్నాం. చాలా మంది దాన్ని నేర్చుకోవాలి. మా జీవితాలలో దేవుడు చేసిన కార్యం మీ జీవితాల్లో కూడా చేయగలడు, అది నేర్పిద్దాం అనుకున్నాం. కానీ మన విశ్వాసంలో మనుషులే, వాడెంత సహాయం చేయగలడు, వీడెంత సహాయం చేయగలడు, వాడి దగ్గరికి అడిగితే ఎంత ఇస్తాడు, వీడికి అడిగితే ఎంత ఇస్తాడు. ఇదే నా దేవుడిని అడిగితే నాకు ఇస్తాడు అనేది రావట్లేదు. ఇదే ప్రాబ్లం. సహోదరి, ప్రభు పనులు పాల్గొన్నక మునుపు నీకు ఒక మాట చెప్తాడు. వాడు కొత్త నిబంధనలో సామెతలు తెలుసా? పాత నిబంధనలో సామెతల గ్రంథం ఉంది, కొత్త నిబంధన సామెతలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? ఆ లిస్ట్ ఒకసారి నేను ఎక్కడైనా దొరికితే నేను మీకు ఇస్తాను. ఇవన్నీ కొత్త నిబంధన సామెతలు. ఈ కొత్త నిబంధనలో మనకి ఉన్న సామెతలు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు చాలా అవసరం. ఒక రైతుడు అన్నాడు, రోజుకి ఒక కీర్తన చదువుటం వలన నేను దేవునితో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటాను. అలాగే రోజుకి ఒక సామెత గ్రంథము చదువుటం వలన సాటి మనిషితో ఎలా నడుచుకోవాలో నేను నేర్చుకుంటాను.
అండ్ మన పితరులు కూడా మనకి సామెతలు అందించింది లోకంలో మనకి బుద్ధి జ్ఞానం రావడానికి ఆ సామెతలన్నీ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ ఉదయకాలం చాలా ఉన్నాయి సామెతలు ఆ లెక్క చూస్తే. కొన్ని మనము మచ్చుకు ధ్యానిద్దాం, ఆ తర్వాత ప్రభు మనలో పాల్గొందాం. మొట్టమొదటిది మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5-6 వచనాలు కలుగుతున్నాయి. ఆయన వాక్యము వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను, ఆయన ఎంత నిలిచి ఉన్నవాడిదని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాను అలాగే తానులో నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకుందాము. ఈ సామెత ఎంత చక్కగా ఉంది అంటే దీని గురించి అసలు వర్తమానం అవసరమే లేదు. ఈ సామెత ఎంతో స్పష్టంగా ఉందంటే దీని గురించి బోధ అవసరం లేదు, విడపరచడం అవసరం లేదు. ఈ చివరి భాగంలో మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. దేని వలన? ఆయన నడుచుకున్న ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? ఒకవేళ ఆయన నడుచుకున్న ప్రకారం నేను నడుచుకున్నట్లయితే నేను ఆయన యందు ఉన్నాను. నాకు ఇంకా ఎవరి సర్టిఫికెట్ అక్కర్లా. 10 మంది కలిసి నాకు చెప్పక్కర్లేదు నువ్వు దేవుని యందు ఉన్నావు, క్రీస్తునందు ఉన్నావు అవును చెప్పక్కర్లా. లేకుండా క్లియర్గా ఉంది నాకు. ఇక్కడ కొలత చాలా క్లియర్గా ఉంది. ఈ కొలత ఏంటి అని మనం గమనిస్తే ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకుంటున్నామా? ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు ప్రతి విషయంలో ఉదయం మనం చదివిన మాట ఏదో పాప సంబంధం ఏ శరీరంతో వచ్చాడండి? ఉదయం మనం ఒక వాక్యం చదివాం, ఒక రిఫరెన్స్ చదివాం. ఆయన ఏ శరీరంలో వచ్చాడండి? పాప సంబంధమైన శరీరంలో వచ్చి పాపము చేయకుండా ఉన్నాడు. నువ్వు నేను ఎలా పాప సంబంధమైన శరీరంలో ఉన్నామో ఆయన కూడా అలాగే పాప సంబంధమైన శరీరంలో ఉన్నాము. తేడా ఏంటంటే మనం పాపములు పడిపోయాము, ఆయన మాత్రం పాపము చెయ్యలేదు. ఎందుకు బట్టి? ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వచ్చిన స్థానాన్ని బట్టి, ఆయన ఇంట్లో ఉండే క్రమమును బట్టి, ఆయన పెంపకమును బట్టి. మనము అదే పాప శరీరంలో మనం ఉన్నాము. మనం ఉండే ఇంట్లో మనం పెరిగిన పెంపకమును బట్టి మనం పాపం చేశాం. ఇది ఫస్ట్. ఇప్పుడు ప్రభువునందు రక్షింపబడిన వారమై ఆయన రక్తం వల్ల విమోచింపబడిన మనము ఇప్పుడు ఆయన ఎలాగ నడుచుకునేనో మనం కూడా అలా నడుచుకున్న బద్ధులము. నీకు ఆప్షన్ కాదు, నాకు ఇష్టమైతే నడుస్తా లేకపోతే నడవను అనడానికి లేదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటే నువ్వు అలా నడుచుకోవాల్సిందే, లేకపోతే నువ్వు ఆయన యందు లేదు. కనుక ఈ లోకంలో అనేక విషయాలలో అనేక వాటి మీద మనకున్న వైఖరి ప్రభువుకున్న వైఖరితో సమానంగా ఉందా లేదా? మరి ముఖ్యంగా డబ్బు విషయంలో, ధన విషయంలో ప్రభువుకి ఉన్న వైఖరి నాకుందా? పరాయి స్త్రీల విషయంలో ఆయన ఎంత పరిశుద్ధమైన చూపుతో చూశాడో నాకుందా? ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన పలుకు ఎంత పవిత్రంగా ఉందో నాకుందా? ఈ సత్యం ఎరిగిన వాడు తన జీవితంలో నిరంతరం ఈ బ్యారేజ్ వేసుకుంటూ ఉంటాడు, ఈ కొలత వేసుకుంటూ ఉంటాడు. ఆయన మాట ఆయన మాట్లాడుందా? నా చూపు ఆయన చూపులాగా ఉందా? లేకపోతే నేను వెంటనే అక్కడికక్కడే కూర్చోవాలి. అక్కడికక్కడ ప్రభావం ఇది లేదు, ఇక్కడ నేను తప్పిపోయాను, ఇక్కడ నా చూపు నీ చూపులాగా లేదు, నా మాట మీ మాటలాగా లేదు. ప్రభావం విలువలాడిపోవాలా? ఎందుకంటే మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనమందరం ఆయనను పోలి ఉంటాము అని రాసు. ఇది నిర్ణయించబడింది ఆల్రెడీ.
కాబట్టి నా ప్రయాస, నా ప్రయత్నం అంతా ఏమై ఉండాలి? నేను ఆయన పోలికలోకి మార్చబడుతున్నానా లేదా నేను చూసుకుంటూ ఉండాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనలాగా లేకపోతే నేను ఆయనతో పాటు ఎత్తబడను, ఆయన రాజ్యంలో చేర్చబడను. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న విశ్వాసమైన మన బంధం ఎవరితో? అన్యులతో. నేను వాళ్ళలాగా ఎందుకు లేను? నేను ఈ హీరోలాగా ఎందుకు లేను? నేను ఆ హీరోయిన్ లాగా ఎందుకు లేను? నేను మా వాడకట్లో ఆవిడలాగా ఎందుకు లేను? నేను వీళ్ళలాగా ఎందుకు లేను? వీళ్ళు మనకి కొరతే కాదు అసలు. వీరికి భిన్నంగా నువ్వు నేను ఉండడానికి దేవుడు తన పోలిక, తన స్వభావము నీకు నాకు ఇవ్వాలనుకున్నాడు. కనుక క్రొత్త నిబంధన సామెతలో ఇది ఒక సామెత. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నీకు తెలియని విషయాలు నేను మీకు బయటపరుస్తాను, నేను చెప్తాను. ఓకే, ఉదాహరణకి నేను అలా లేదనుకున్నాను. 1 యోహాను 2:6 ప్రకారంగా నేను లేదు, నేను ఆయనలో నడుచుకోవట్లే. ఒకవేళ నువ్వు ఆయనలో నడుచుకోకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఆయన పరిశుద్ధాత్మని మన దగ్గరికి పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మని మన దగ్గరికి పంపించాడు, నీ దగ్గరికి పంపించాడు, నా దగ్గరికి పంపించాడు. భూమి మీద పరిశుద్ధాత్మకు కేవలం ఒకే ఒక పని అప్పగింపబడింది. అదేంటి? నన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకురాడు. భూమి మీద పరిశుద్ధాత్ముడు పరిచయం చేస్తాడంటే నీకు భాషల్లో మాట్లాడడం నేర్పించడానికి కాదు. భూమి మీద పరిశుద్ధాత్ముడు పరిచయం చేస్తున్నాడంటే ఆయనకి ఒకే ఒక పరిచయం అప్పగింపబడింది. అది కూడా తండ్రి పంపించి ఆ పరిచయం అప్పగించాడు. నువ్వు వెళ్ళి నా కుమారుని కొరకు వారిని తయారు చేయి, వారు నా కుమారుని పోలికలోకి రావాలి. అర్థమైందా? అంటే పరిశుద్ధాత్మను చేస్తున్న ఏకైక పరిచయం ఏంటంటే భూమి మీద రక్షింపబడిన ప్రతి ఆత్మను, ప్రతి విశ్వాసిని క్రీస్తు పోలికలోకి, క్రీస్తు సారూప్యంలోకి తీసుకొస్తున్నాడు. అయితే ఎలా తీసుకొస్తున్నాడు? బలవంతంగానా? కాదు, బలవంతంగా మాత్రం కాదు. ఒకవేళ యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మనల్ని బలవంతంగా చేస్తే మనం అందరం ఎలా ఉంటామండి? కీలు బొమ్మల్లాగా ఉంటాం. ఆ బొమ్మకి చెప్పబడింది, ఆ బొమ్మలా తయారు చేయబడింది. అందరికీ వందనాలు చెప్పమనే ఒక బొమ్మ తయారు చేయబడింది. దానికి కీ ఇచ్చేసి వదిలేస్తే అది మందిరం లోపలికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు, చేతులు ఎత్తి దండం పెట్టి వందనాలు చెప్తా ఉంటాడు. దాని తప్ప ఇంకేమీ చేయలేదు. దేవుడు ఒకవేళ తలుచుకుంటే బలవంతంగా మన అందరినీ ఆయన స్వరూపంలోకి మార్చగలడు. ఎలాగైతే మనకు పుట్టిన పిల్లలు కీలు బొమ్మలతో ఉంటే, కీలు బొమ్మలాగా ఉంటే మనకి ఎలా నచ్చదు? నా మాట వినకపోయినా పర్వాలేదు, నా పిల్లలు నాకు విధేయులుగా ఉన్నా పర్వాలేదు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నన్ను మెడేసుకుని పప్ప నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఒక మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం. వాళ్ళు విధేయులు కాకపోయినా పర్వాలేదు. కానీ కీ ఇచ్చేసి ఆ బొమ్మల పిల్లలు వచ్చి మెడేసుకుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను గొప్ప, దాంట్లో రుచి లేదు. అందువల్ల ఇది తేడా. దేవుడు కూడా మనలో ఎవరైతే స్వేచ్ఛగా దివారాత్రులు అది చెక్ చేసుకుంటూ, అది కనిపెట్టుకుంటూ ప్రభు నేను ఇంకా నీ స్వరూపంలోకి రాలేదు, నేను రావాలి, ఎటు పరిస్థితుల్లో రావాలి, అది చూసి ఆయన ప్రసన్నుడైపోతాడు, ఆనందిస్తూ ఉంటాడు. పరలోకమందు ఉన్న తండ్రి ఆపుకోలేక ఈయన నా ప్రియ కుమారుడు, చూడు అచ్చు నా కుమారుడిలాగే పరిశుద్ధత విషయంలో తహతహలాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె అందు నేను ఆనందించున్నాను. ఎందుకంటే అచ్చు నా స్వభావమే. ప్రేమ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనము దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను అంతటిని బట్టి మనం నిరంతరం ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు నేను క్రీస్తు సారూప్యంలోకి వచ్చాను, ఇంకా ఎంత రావాలి, నా ఆయుష్లో ఇంకెంత సంవత్సరాలు నాకు మిగిలి ఉన్నాయి. ఏమాత్రము గ్రహింపు, అవగాహన, పట్టిపున్నవాడు ఈ రంగంలో మెరుగుగా ఉంటాడు. నేను మందిరానికి వచ్చానా,
అది పనులు పాల్పొందానా, కానుకలు వేసుకున్నానా, ఈ విషయంలో వాడు ఏమాత్రం ఆలోచన. ప్రతిసారి దేవుడి మందిరానికి వచ్చానా, నేను మెలకుగా ఉండి కుడకకి నిద్రపోకుండా మధ్యలో కుడికేయకుండా నేను ప్రతి వచనాన్ని ఎందుకు వినాలి అంటే, నాకు తెలియని వచనం ఏదైనా వస్తే దాన్ని వెంటనే నేను రాసుకుంటాను. ఎందుకంటే నేను ఇంతకు ముందర ఇప్పుడు చదివినా బహుశా నా హృదయానికి తట్టలేదు. కనుక ఈరోజు నేను కొత్తగా విన్నాను ఈ వాక్యం, ఈ వచనాన్ని, కనుక నేను వెంటనే దాన్ని రాసేసుకుంటాను. వెంటనే ఇంటికి వెళ్ళక దాన్ని నెమరేసుకుంటాను. ఎందుకంటే అది నాకు తెలియదు. ఏ విషయం నాకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం. ఈ పౌలు, అపోస్తుడైన పౌలు కూడా చెప్పాడు, నీకు ఈ సంగతి తెలియకుండా ఉండటం నాకు ఇష్టం. ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే రాత్రి మనం తిండ మానేస్తాం. మనం అవి బాబు వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడేసుకుంటారో, వాళ్ళు ఏం చేసేసుకుంటారో, ఏంట అరుపులు, ఏంట కేకలు, ఏంట గతులు, ఏమైపోతుంది ఆ ఇంట్లో. మనకి అది కడుపు నొప్పి ఆడదు, అసలు కడుపు నొప్పి బాబాయ్ గ్యాస్ ఎన్ని బిళ్ళలు వేసుకున్నా తగ్గదు. ఫస్ట్ తెలిసేసుకోవాలి ఎలాగైనా. ఆ ఆసక్తి నాకు ఈ వాక్యం విషయంలో ఉంటే నేను చాలా ధన్యుడు అయిపోతాను. ప్రియమైన సహోదర సహోదరి, మనం ఈ మాట ఎప్పుడెప్పుడు ప్రభువుని నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి అడుగున నా చూపు ఒకవేళ ఒక స్త్రీ మీద పడితే ఫస్ట్ నేను ఆలోచన నా మెదడులోకి రావాల్సిన ఆలోచన ఏంటి, ప్రభువు ఎలా చూశాడు, నేను ఎలా చూస్తున్నాను. మనం ఎలాంటి భూమి మీద ఉన్నామండి? శాపగ్రస్తమైన భూమి మీద ఉన్నాం. ఈ శాపగ్రస్తమైన భూమి మీద శోధింపబడకుండా అసలు ఏ శరీరమూ లేదు. స్త్రీ పురుషులని భేదం లేదు, పెద్ద చిన్న అని భేదం లేదు. కనుక ఒక పరాయి స్త్రీ వైపు చూసినప్పుడు నా చూపుకి నా ప్రభు చూపుకి వ్యత్యాసం ఉందా? నేను అది మాటికి ప్రభువు దగ్గరికి వెళ్తున్న కొలది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నేను కోరుకుంటున్న కొలది మీకు ఏమవుతుందో తెలుసా? లేదు, నా చూపు ప్రభు చూపులుగా లేదు కనుక నేను కళ్ళు దించేసుకుంటా, వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతా, ప్రభు దగ్గర గోజాడుతా, నా జీవన శైలిని నేను ఇలా మార్చుకుంటున్న కొలది ఏమవుతుందా సార్? రాను నేను శోధింపబడుతా తగ్గిపోతూ వస్తుంది. నాకు ఇంకా శోధనే రాదు. నేను ఆ పాపమును జయించిన వాడిని అవుతా. అలాగే నా నోటి మాట నా ప్రభు మాట్లాడినట్టుగా ఉందా, లేకపోతే నా భాషకి నా ప్రభు భాషకి తేడా ఉందా? ఎప్పుడైతే అది వచ్చిందో, నాకు ఆ గ్రహింపు వచ్చిందో, నేను వెంటనే ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభు, నా భాష నీ భాషలాగా లేదు కనుక వెంటనే సమాధానం ఏంటి? వెంటనే సమాధానం. ఈ గ్రహింపు ఎప్పుడైతే నేను మెరుగుగా ఉండి గ్రహిస్తూ ఉంటానో నేను మాట్లాడమనే ఫస్ట్ నా నోటి మాట కట్టేసేసుకుంటాను. నేను ఇలా చేయడం వలన మాట్లాడే శోధన ఏదైతే ఉందో, నేను ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి చెప్పేయాలి, ఏదో ఒకటి తిట్టేయాలి, ఏదో ఒకటి నేను నోటితో పలకపోతే నేను ఓడిపోయినట్టు నాకు చిన్నతనం అనిపిస్తుంది. ఈ శోధన ఏదైతే ఉందో, ఈ శోధన నుండి నేను కాపాడాలి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హావ్ టు చెక్. నువ్వు మాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. నా మాట ప్రభు మాటలాగుందా, నా చూపు ప్రభు చూపులాగుందా, నా ప్రవర్తన ప్రభుత్వ ప్రవర్తనలాగుందా. ఎందుకంటే ఆయన ఎలా నడుచుకున్నాడో నేను అలాగే నడుచుకున్న బద్ధుడినై ఉన్నాను. అలా లేకపోతే నేను ఆయన యందు లేను. ఇప్పుడు సేవకుడు చెప్పాడు, సేవకుడి మీద ఏడవడం కాదు, లేఖనమే చెప్తావు నువ్వు ఆయన యందు లేవు. అదే మనుషుల మీద ఏడ్చేటంటే బైబిల్ మీద ఏడు, దేవుడి మీద ఏడు. ప్రభు నువ్వు ఇలా అనేస్తావు, నేను అలాగే నువ్వు అన్నట్టుగా లేదంటే ప్రభు కూడా అదే మాట్లాడాడు. అరే బాబు నువ్వు చూసుకో, ఇదిగో ఇది కొంత, నీ మాట నా మాట్లాడుందా, నీ చూపు నా చూపులాగుందా, ధనం విషయంలో నీ వైఖరి నా వైఖరిలాగుందా, మాట విషయంలో, తోటి సహోదరిని ప్రేమించే విషయంలో నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తున్నావా, క్షమించే విషయంలో నేను క్షమించినట్టు నువ్వు క్షమిస్తున్నావా. వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చెక్ చేసుకుంటారు కాబట్టి శోధనను జయించడం అనేది ఎలాగా అని మాట మీద చెప్తున్నాను. ఎలా జయించగలము అంటే మాటికి నేను ఇది కరెక్ట్ చేసుకుంటూ ఇది సరి చేసుకుంటుంది కాబట్టి నాకు శోధన మీద విజయం వస్తుంది. ఇక నేను శోధింపబడను.
కళ్ళ చేత నేను శోధింపబడను. ఎక్కడెక్కడ నా చూపు నా ప్రభు చూపుకి అసమానంగా ఉందో నేను వెంటనే నా చూపు మరలేసుకుంటా, లేకపోతే తల దించేసుకుంటా, లేకపోతే కళ్ళు మూసుకుంటా. ఎక్కడెక్కడ నా మాట నా ప్రభు మాటకు భిన్నంగా ఉందో అక్కడెక్కడ నేను నా నోరు మూసేసుకుంటా, నేను ఇక మాట్లాడాను. ఎక్కడెక్కడ నేను ఆశపడ్డానో నేను ఆ స్థలము నుండి దూరంగా పారిపోతాను, ఎందుకంటే దాని మీద నా ఆశ పెరిగిపోతున్నాను. ఇది మొదటి సామెత. ఈ లోక సంబంధమైన వాటి మీద ప్రభువుకున్న వైఖరి నాకు కూడా ఉందా, లేకపోతే దానికి భిన్నంగా ఉందా? దానికి భిన్నంగా ఉంటే పని చెప్తున్నా, జాగ్రత్త. ఒకసారి చదువు యోసేపు ప్లీజ్ నా కోసం. 1 యోహాను 2:5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన ఎవరిని నమ్ముకున్నో కాదు, ఎవరు ఆయన నమ్ముకున్నో కాదు, ఎవరు ఆయన మందిరానికి వచ్చినో కాదు, ఎవరు ప్రభు వలలో పాల్పొందనో కాదు, ఆయన వాక్యము ఆయన ఏం చెప్పాడో దాన్ని ఎవరు గైకొంటారో వారి యందు దేవుని ప్రేమ పరిపూర్ణం. వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నది. ఆయన ఎలాగ నడుచుకునేనో దాన్ని ఆయన యందు ఉన్నానని చెప్పుకున్న ప్రతి వాడును ఆయన ఎలాగ నడుచుకునేనో తాను అలా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇందును బట్టి మీరు దేవుని ఆయన యేసునందు ఉన్నారని దీనిని బట్టి తెలుసుకుంటున్నారు రాశారు. ఇక్కడ వర్తమానం చెప్పేవాడి మీద నువ్వు కళ్ళు ఎరవేసుకుంటే నువ్వు నష్టపోతావు. కేవలం అందులో ఉన్నది మాత్రమే చూపిస్తున్నాను నేను. దేన్ని నేను చెయ్యను దాన్ని నేను బోధించను. ప్రభు కూడా ఇదే పద్ధతి, పౌలు కూడా ఇదే పద్ధతి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. అదే ఆజ్ఞ మనకు కూడా ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొని వలనని మీరు వారికి బోధించండి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ముందు మీరు గైకొనండి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి గైకొనమని నేర్పించండి. ఇది మొదటి మాట. రెండో సామెత, కొత్త నిబంధన సామెతలు మనం నేర్చుకుంటాం. ఇది లిస్టు నా దగ్గర ఉంది, నేను మీ అందరికి ఇస్తాను తర్వాత. రెండో సామెత చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఏ వాగ్దానం మనకి ఉండగా, ఏ వాగ్దానం అంటే 11వ అధ్యాయము 36వ వచనంలో ఆ మాట రాస్తుంది చూడండి. పై 5వ అధ్యాయం, ఆ పై వచనమే. ఇప్పుడు మనం 6లో ఉన్నాం. 7వ అధ్యాయము, సరే 6వ అధ్యాయం కరెక్ట్. 6వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు 16-18 కలిపి ఉన్నాయి. ఉన్నాము. వారి మధ్య నుండి బయలు వెళ్ళి ముట్టకుడి. మీరు నాకు ప్రజలై చెబుతున్నాడు. ఇప్పుడు దాని తర్వాత వచ్చి చదవండి 7వ అధ్యాయం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నందున సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా, పర్ఫెక్ట్ హోలీనెస్, సంపూర్ణ పరిశుద్ధత అనేది దేని నుండి వస్తుంది అంటే నా శరీరమునకు
ఆత్మకు రెండింటికి పట్టిన కల్మషం, రెండింటికి పట్టిన అపవిత్రత నుండి నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. బాహ్యంగా నేను చేసిన పాపమును బట్టి నా శరీరానికి పాపం అంటుకుంటే, అపవిత్రత అంటుకుంటే, నా ఊహలతో, నా వైఖరితో, నా స్వభావంతో, నా ప్రవర్తనతో, నా మాటతో, వీటి వలన నా ఆత్మకు అంటుకున్న పరిశుద్ధతను ప్రభువు సహాయం చేసి నన్ను పవిత్రపరచాలి. ప్రియమైన సహోదరా సహోదరి, మీకు మనము ధ్యానిస్తున్న అంశం దీన్ని ఎలా జోడిస్తే మనకు అర్థమవుతుంది, ఈ వచనం మనకు ఎలా అర్థమవుతుంది, ఎలా చేసుకోవాలి? మొట్టమొదటి ప్రశ్న నువ్వు వేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఆ పరిశుద్ధతను సంతృప్తి చెందుతున్నావా? ఆర్ యు రియల్లీ హ్యాపీ? పర్వాలేదు, నాకున్న పరిశుద్ధత నాకు సరిపోతుంది. మీకు ఒక మాట చెప్తాను, మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. పెద్ద పరీక్షల్లో 100కి 30 మార్కులు వచ్చినా పాసే, 100కి 99 వచ్చినా పాసే. నువ్వు 30 మార్కులతో సంతృప్తి చెందుతున్నావా, లేకపోతే 99తో సంతృప్తి చెందుతున్నావా చూసుకో. ప్రభు రక్తంలో కడగబడ్డా, నా పాపాలన్నీ ప్రభు క్షమించాడు, ఇది నాకు సరిపోద్ది అంటే నువ్వు 30 మార్కుల్లో ఉన్నావు. ప్రభువా, నా పాపాలు క్షమించబడ్డా, నీ పరిశుద్ధత, పరిపూర్ణమైన పరిశుద్ధత నాకు కావాలి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అంతే పరిశుద్ధంగా నేను కూడా ఉండాలి. దానికోసం నేను ఎంతైనా క్రయం చెల్లిస్తా. ఇది ఒక కొలత. దేవుని రాజ్యంలో కూడా మన స్థాయి దానిని బట్టి మనకి ఆపాదించబడుతుంది. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజల్లో కొంతమంది దేవుని రాజ్యానికి చేరితే చాలు అనుకున్న వారు ఎక్కడో గేటు దగ్గర ఉంటారు. వీళ్ళంతా ఎవరు? 30 మార్కులు వస్తే సరిపోద్ది, నేను ఉన్నానా లేదా దేవుని రాజ్యంలో ఉంటే నాకు సరిపోదు. పరిశుద్ధాత్మను బలవంతం చేయదు. కానీ గుర్తుంచుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీ కొరకు దాచి ఉన్న ఈవులు, దేవుడు నీ కొరకు దాచి ఉన్న బహుమానాలు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థాయి, సింహాసనాలు, కిరీటాలు, అవి చూసి కనుక నీవు జీవితం నిశ్చింత వరకు పశ్చాత్తాపడకపోతే చెప్తా. నువ్వు ఒంటి మీద బట్టలు చించుకుంటావు. ప్రభు, ఒక్క అవకాశం నేను మళ్ళీ తిరిగి నేను సంపూర్ణ పరిశుద్ధతతో నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను అన్నా కూడా నీకు అవకాశం ఉండదు. అందుకని పరిశుద్ధత విషయంలో అంత తొందరగా మనం సంతృప్తి చెందకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రోమా 8:29లో మేల్కొల్పే సమస్తము సమకూడి జరుగుతుందమైన మాట చెప్పిన తర్వాత ఎందుకు అలా దేవుడు అలా చేస్తాడంట? మనలో అనేకులు ఆయన కుమారుని స్వారూప్యములోకి మనల్ని తీసుకురావడానికి దేవుడు అలా చేస్తాడని రాశాడు. ఒకసారి తీయం చదవండి. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందుగా వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచిన, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచాలి. కాబట్టి దేవుడి మూల ఉద్దేశం ఏంటి? నిన్ను నన్ను మహిమపరచాలి. మహిమ కలిగిన దేవుడు, మహిమపరచబడిన దేవుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నంత కాలము పరలోకమందున్న తండ్రిని ఎలా మహిమపరిచాడండి? అందరూ పైకి చూడండి చెప్తా. ఇక్కడ ఉన్నారా, నిద్రపోతున్నారా? ఒక్క మాటతో సరిపోద్ది. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండగా పరలోకమందున్న తండ్రిని ఎలా మహిమపరిచాడండి? చెప్పండి ఎవరైనా. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండగా పరలోకమందున్న తండ్రి ఎలా మహిమపరిచాడు? ఆ మాట ప్రభువే చెప్పాడు. తండ్రి నిన్ను నేను మహిమపరిచింది. ఎలా మహిమపరిచాడు?
తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఒకవేళ నేను మహిమాస్వరూపియకు దేవుడిని నేను మహిమపరచాలంటే దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా పూర్తి చేయాలి. అందుకనే దేవుడు నన్ను పంపించాడు. ఇప్పుడు దేవుడు పరోక్షంగా ఆయన పని చేస్తే ఆయన నాకు ఏం చేయనై ఉన్నాడు? నన్ను ఆయన కుమారుని స్వరూపంలోకి తీసుకురానై ఉన్నాడు. అదే పనిలో ఉన్నాడు. ఉదయం పైన మొదటి మాటలో చెప్పినట్టు ఇది బలవంతంగా జరిగేది కాదు, నీ సహకారం. నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మకు సహకరిస్తావో పరిశుద్ధాత్ముడు అంతగా నీలో తన స్వరూపం, తన కుమారుని స్వరూపం అనగా యేసుక్రీస్తు స్వరూపంలోకి నేను తీసుకొస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది. నేను ఎలాగ క్రీస్తు స్వరూపంలోకి రావాలి? ఏం చేస్తే నేను క్రీస్తు స్వరూపంలోకి వస్తా? ఏం చేస్తే? రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు గమనించండి. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి దేవుని అనుకూలమును సమర్పించుడి. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో అని తెలుసుకున్నట్టు ఒక సూత్రం ఉంది. మనమందరము ఈ సూత్రము ఒకవేళ ఈరోజు మీరు మనసులో కూర్చోబెట్టుకుంటే మీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. నేను రాసిస్తా ఒక సేవకుడిగా. ఆ సూత్రం ఏంటంటే రోమన్ రాసిన పత్రిక 11 జస్ట్ పైన 12వ అధ్యాయం 1వ వచనానికి పైన 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఇది సూత్రం. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు. చాలు, ఈ మూడే. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు. ఇది సూత్రం. సరేనా? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. ఏమండి, ఇక్కడ మనము ఒక సత్యాన్ని గ్రహించాల్సింది ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తీయాల్సిన అవసరం లేదు. మనం ఈ మధ్యకాలం చాలాసార్లు దాన్ని రుద్ది మనకి జ్ఞాపకం ఉంది. మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయము 12-13 వచనాలలో ప్రతి వాడు తాను చేసిన దానికి దేవునికి లెక్క చెప్పాలి. మీరు కట్టుకున్న కట్టడ కర్ర గడ్డి కొయ్యాలతో కట్టారు, వెండి బంగారం వెడగల్లాలతో కట్టుకున్నారు. అది సమయమే నిర్ణయిస్తుంది, అది పరీక్షింపబడుతుంది. ఎవరి పని నిలిచి ఉంటుందో వాడు బహుమానం పొందుతాడని రాస్తాడు. ఓకే, సరేనా? అయితే ఇక్కడ ఎవరు కర్రగడ్డి కొయ్యాలతో కట్టుకుంటున్నాడు, ఎవరు వెండి బంగారం వెడగల్లాలతో కడుతున్నాడు. ఎలా తెలుసుకున్నాము అంటే ఇప్పుడు మనం చదివాము చూడండి. ఆ సూత్రం దేవుని ఫస్ట్ దేవుని యొద్ద నుండి, దేవుని ద్వారా, దేవుని కొరకు. దేవుని యొద్ద నుండి, దేవుని ద్వారా, దేవుని కొరకు. ఇప్పుడు దాన్ని తిరగేయండి. నా బలముతో, నా ద్వారా, నా మహిమ కొరకు నేను కట్టుకుంటే నేను కర్రగడ్డి కొయ్యాలతో కట్టుకున్నాను. అర్థమైందా? ఒకవేళ నా శక్తితో, నా ద్వారా, నా మహిమ కొరకు నేను కట్టుకుంటే మీ జీవితాన్ని నేను కర్రగడ్డి కొయ్యాలతో కట్టుకున్నట్టే. కానీ నేను దేవుని యొద్ద నుండి పొందిన శక్తితో, దేవుని ద్వారా, దేవుని మహిమ కొరకు నేను కట్టుకుంటే వెండి బంగారు వెడగల్లాలతో కట్టుకున్నాను. దయచేసి నోట్ చేసి పెట్టుకోండి.
ప్రేమైన సహోదరుడు సహోదరి, అందుకే నేను దేవుడు నియమం పెట్టాడు. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే వర్తమానం వింటున్నప్పుడు ఒక మంచి మాట ఏదైనా విన్నామనుకో హృదయం ఒక్కసారి నొచ్చుకుంటాం మనం. అయ్యా నేను ఎక్కడున్నాను అనే చిన్న ఉద్రేకం వస్తుంది, చిన్న ఊపు వస్తుంది, ఏదో దానికి ఉన్నట్టు వచ్చేస్తుంది. అక్కడికక్కడ ఆవేశంలోకి వచ్చేస్తాం, కొత్తగా మార్పులు పొందినట్టు ఉంటుంది. వెంటనే ఏమనుకుంటాం, ప్రభా రోమం 12 మొదటి 2 వచనాల్లో నా దేహం సజీవ యాగంగా అడిగావు, ఇదిగో నా దేహం నేను నీకు ఇచ్చేస్తాను అంటే ప్రభు ఏమంటాడు, అలా కాదురా బంగారం, నా దేహం నేను నీకు ఇచ్చేస్తానండి. నేను మీరు ఎన్ని డ్రామాలైనా మీరు వేస్తారు, కానీ అన్ని డ్రామాలు నా చేతితో నేను రాశాను. నేను ఆ డ్రామాల సంగతి నాకు తెలుసు. కనుక మీ దేహం ఎలా ఇవ్వాలి నువ్వు? పాత నిబంధన కాలంలో దేవుడు ఏమన్నాడు, అలా కుదరదు. ప్రతి అవయవాన్ని విడతి, ప్రతి అవయవాన్ని తగిన దాన్ని ఖండించు. చేతులకి చేతులు, కాళ్ళకి కాళ్ళు, కళ్ళుకి కళ్ళు, ముక్కుకి ముక్కు, నోటికి నోరు, పొట్ట, జీర్ణాశయాలు, బోటీలతో సహా, తలకాయతో సహా దేనికి దానికి విడతీసి ఒక్కొక్కటి నువ్వు తీసుకొచ్చి దేవునికి సమర్పించు. ఇది ఆరాధన. నేను గతంలో కూడా మీకు చెప్పాను, మొదటి ప్రస్తావన నియమం ఆరాధన గ్రీకు భాషలో శాఖ అనే పేరుతో గుర్తింపులోకి వచ్చింది. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఆ శాఖ అనే పదాన్ని మనం చూస్తాం. అంటే ఆరాధన. ఈ ఆరాధనలో ఏముందండి? ఇస్సాకు, అబ్రహాం ఇస్సాకును బలించుట, తనకి అత్యంత ప్రీతికరమైన ఏకైక కుమారుడిని బలిపడము వలన అబ్రహాం ఏం రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నాడండి? ప్రభువా, నీకంటే నా జీవితంలో నాకు విలువైంది ఇంకేమీ లేదు. నీకు నాకు మధ్యలో ఏది నాకు విలువైంది కాదు. కనుక ఆరాధన కొరకు కూడి వస్తున్న మనము కూడా అలాంటి వైఖరితో మనము రాగలగాలి. ఓ దేవా, నీకు నాకు మధ్యలో నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ ఎవ్వరూ నాకు ముఖ్యంగా వాళ్ళందరినీ ఇప్పుడు నువ్వు నాకు అంటే నేను నడపడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వారితో తెంపు చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అబ్రహాం ఏమి ఇస్సాకుని కత్తితో నరికేసుకోలే. అది దేనికి సాదృశ్యం అంటే, ఈరోజు నేను అంతగా ఒకవేళ మా బంధువులు కానీ, నా కొడుకు కానీ, నా కూతురు కానీ, నా భర్త కానీ, నేనా యేసుప్రభు అంటే యేసుప్రభువే, మీతో నేను తెంపు చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అబ్రహాం అదే రుజువుపరిచాడు. మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే అనుభవంలోకి రావాలంటే మనం ఆ స్థాయికి వచ్చామంటే మనం ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టే. ఎవరితో అయినా తెంపు చేసుకోవడానికి రెడీ, దేంతో అయినా తెంపు చేసుకోవడానికి రెడీ. నా సర్వము ఆయనదే. దేవుడు పైనుంచి పలుపుగా నవ్వుకునే పరిస్థితి మనము తీసుకురాకూడదు. భూమి మీద ఆదివారం దేవుని మందిరంలో పాటలు పాడుతున్నప్పుడు అంటే పైన ఆయన నవ్వుకుంటారంట. జోక్, ఎంత పెద్ద జోకు వీళ్ళు. అసలు వీళ్ళు పాడుతున్న పాట ఏంటి, వీళ్ళ హృదయంలో ఉండే వైఖరి ఏంటి? నా సమస్తము నేను ఆయనకి సమర్పించుకుంటానంటే నావన్నీ నీవే కదా. ఎంత అబద్ధం! ఇవి చూసి ఆయన నవ్వుకుంటారంట. సాతాను ఎగతాళి చేశాడంటే, వీళ్ళ కొరక నువ్వు ప్రాణం పెట్టింది, వీళ్ళ కొరక నువ్వు రక్తం కాచింది. నీ మందిరంలో కూర్చుని, నీ సన్నిధిలో కూర్చుని నీకే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటే. అందుకే మన వైఖరిని మాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను క్రీస్తు స్వరూపంలో ప్రభు వంటి వైఖరి నాకు ఉందా? నేను దేంతో కట్టుకుంటున్నా? కర్ర గడ్డి కొయ్యాకాల వెండి బంగారం దగ్గర రాడు. దేంతో కట్టుకుంటున్నా? ఈ గమనిక నేను ఖచ్చితంగా కలిగి ఉండాలి. నా దేహమే కాదు, నా మనస్సు కూడా నేను పూర్తిగా నా ప్రభుకి సమర్పించుకునే స్థితిలో ఉండాలి. నా మనసులో నా ప్రభు తప్ప ఇంకొకరికి స్థానం, ఇంకోటి దానికి దేనికైనా భూ సంబంధమైన వేటికి కూడా దానికి స్థానమే నేను ఇవ్వను. ఇది రెండో సామెత.
3వ సామెత మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు గమనించగలరు. అందుకు యేసు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను చూచి నమ్మినడలా వాడు చెప్పేది జరుగునని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని నమ్మినడలా అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. దేవుని యొక్క విశ్వాసం ఉంచుచున్నాము, అందుకనే ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి మనం సందేహించినలా మనం దాన్ని పొందలేము. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. ఒక ఆవిడ అలాగే ప్రార్థన చేసి ఈ కొండను, మా ఇంటి వెనకాల ఉన్న కొండ తొలగిపోవాలనుకుంటే నిజంగా కొండ వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు. ఆ కొండ అక్కడే ఉంది. వెంటనే ఆవిడ ఏముందంటే, నాకు తెలుసు ఏదో బైబిల్లో రాసి ఉంటుంది, కానీ నిజంగా ఈ పర్వతం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడాలంటే అది ఎప్పుడు జరగాలి? భూప్రళయం రావాలి. ఇలా మూర్ఖంగా ఆలోచించేవారు, మూర్ఖంగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ప్లీజ్ రిమెంబర్. నేను మీకు చెప్పబోయే మాట దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ సూత్రాన్ని కనుక మీ మనసులో పెట్టుకుంటే, మీతోసారి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థం కాకపోయినా సరే ఈ సూత్రం ద్వారా మీరు దాన్ని గ్రహించగలరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ప్రభు అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని రాశారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. నేను మీతో చెప్పుచున్న మాటలను ఆత్మయు జీవమునై ఉన్నాయి కానీ కానీ దేవుని మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవం. అంటే ప్రభువు మార్కు సువార్త 11వ అధ్యాయములో ఉపమాన రీతిగా చెప్పిన మాట, ఆ పర్వతం ఏ పర్వతం అండి? ఆత్మ సంబంధమైన పర్వతం, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకరంగా ఉన్న పర్వతం. ప్రేమ సహోదరి, చాలా మంది దీన్ని భౌతికంగా తీసుకుంటారు. కానీ నేటి విశ్వాసులు ఈ చిన్న సత్యాన్ని గ్రహించకపోవటం వలన వాళ్ళ చుట్టూతా ఆత్మీయంగా ఎదగకుండా ఉండే, ఆటంకరంగా ఉండే పర్వతాలు వాళ్ళ చుట్టూ పెరిగిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక కొండకి గుద్దుకోవడమే తప్ప ఒక్క అడుగు ముందుకు వేసిన దాఖలాలు కనపడవు. కారణం, ఒక్క అడుగు ఎందుకు ముందుకు వేయలేకపోతున్నారండి? కారణమేంటి? చాలినంత విశ్వాసం లేకపోవడం వలన. మొట్టమొదటి మాట. ప్రియమైన సహోదరి, ఇది షరతుతో కూడిన వాగ్దానం. మీరు ప్రాంతంలో అడిగిన వాటి నెలను పొంది ఉన్నారని నమ్మినట్లా అది మీకు దొరుకును, లేకపోతే కలుగును. ఇప్పుడు షరతు ఎక్కడ ఉంది? 25వ వచనంలో ఉంది, చూడండి. అది సార్, ఒకవేళ నీకు ఎవరి మీద విరోధమైన భావం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, అది ఫస్ట్ నువ్వేం చేయాలి? ఆ విరోధమైన భావాన్ని తీసేసుకోవాలంటే నువ్వు వెళ్ళి క్షమాపణకి దాన్ని సరి చేసుకో, అప్పుడు రా, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు జరుగు. ఈ మాట ప్రేమ సహోదరి దేని మీద మళ్ళీ ఆధారపడి ఉంటుంది అంటే, ఒకడు నన్ను క్షమించడం కాదు, నేను ఒకరిని క్షమించడానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాను, నేను ఎంత తొందరగా నా సహోదరుని నేను క్షమించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను.
అలాగే నా సహోదరుడు నన్ను క్షమించడానికి అంతే సిద్ధపడతాను. ఇవేమీ జరగకుండా నేను దేవుని మందిరంలో ఆన్లైన్ ప్రేయర్ చేసిన, గొలుసు ప్రార్థన చేసిన ఒక్క దానికి సమాధానం వస్తే ఒట్టు. ఇది లేఖనం చాలా స్పష్టం, వెరీ క్లియర్. కనుక నేను ఎలా క్షమించాలి? నా ప్రభు నన్ను క్షమించినట్టు నేను నా తోటి సహోదరుని క్షమించే అనుభవంలోకి రావాలి. అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ప్రార్థన ఫలితాలు రావు, జవాబులు రావు. దానికి కారణం ఏంటి? వెంటనే నేను చెక్ చేసుకోవాలి, నాకు ఎవరి మీద విరోధ భావం ఉందా, నేను వారి మీద క్షమాపణ అడిగానా, ఫస్ట్ నేను క్షమించాను. ఇవన్నీ నేను కరెక్ట్గా చూసుకుంటూ రావాలి లిస్ట్లో, ఒకదాని తర్వాత ఒకటి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రభువు మనల్ని ఎలా క్షమించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. తొందరగా అయిపోయింది. నేను వారి దోష విషయమై దయ కలిగి వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు మనల్ని ఎలా క్షమించాడు? మన పాపములను క్షమించడమే కాకుండా మన పాపములను మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోతానట్లే. ప్రభువుకి గుర్తే, ప్రభుకి అన్ని జ్ఞాపకమే. అయితే ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. నేను వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఇక్కడ ఈ మాట ఏమండి, ప్రేమ సహోదరుడా సహోదరి, ప్రభు ఈ క్షణం మీలో ఎవరితో అయినా ఇలా అండం మీకు వినపడుతున్నా, నేను నీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఒకవేళ నువ్వు కూడా నీ తోటి సహోదరుని అలాగే ప్రేమించిన ఎడల, అలాగే వారిని క్షమించిన ఎడల, నేను కూడా నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాగైతే నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదు, అలాగే నువ్వు కూడా నీ సహోదరి పాపం జ్ఞాపకం చేసుకో. వారిని పూర్ణ మనసుతో క్షమించు. ఒక తీవ్రమైన మాట మనము చూడొచ్చు. అనేక పర్యాయములు దేవుని ఎదురుని మనం పొందింది ఎక్కువ, మనకు మన సహోదరునికి అందించేది చాలా తక్కువ. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఈ సన్నివేశంలో ఏమైందంటే, ఒక రాజు తనకి అచ్చు ఉన్నవానికి చాలా పెద్ద లెక్కలో మొత్తంలో వాడిని రుణమాఫీ చేశారు. ఆ రుణమాఫీ పొందిన వాడు బయటికి వెళ్ళి వాడికి అప్పున్న ఒక 100 రూపాయలు అప్పున్న వాడిని వాడు ఫిల్టు పట్టుకుని, నువ్వు నాకు 100 అప్పున్నావు, వడ్డీ అంతా కలిపి 1000 రూపాయలు అయింది, ఇస్తావా చేస్తావా అని వాడు ఫిల్టు పట్టుకోగా, ఇప్పుడు వెంటనే ఆ కబురు వెళ్ళి రాజుకి ఎవరు చెప్పాడు, రాజా ఇప్పుడే నువ్వు ఎవరికైతే ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసావో వాడు బయట 100 రూపాయల కోసం ఎవడో ఫిల్టు పట్టుకుని వసూలు చేస్తానంటే వాడిని వెనక్కి పిలిపించాడు. వాడిని వెనక్కి పిలిపించి వాడితో అన్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? నేను నీకు కోట్లాది రూపాయలు రుణమాఫీ చేస్తే నీకు 100 రూపాయలు అచ్చున్న వాడిని నువ్వు కాలం పట్టుకుని వాడి దగ్గర వసూలు చేస్తావా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వచనం. అందుచేత చాలు కనుక ఏమవుతుంది? తన యజమానుడు వెనక్కి పిలవనిపించి బోనస్ ఏంటి? బోనస్ ఏంటంటే దీని నుండి ఎవరు తప్పించుకోలేరు.
బాధపరచు వారికి అప్పగించడం అంటే దురాత్మలకు అప్పగించడం. ఇందాక మనం చదివినాం, నీ పాపము నేను అన్నిటికీ జ్ఞాపకం చేసుకొని అన్నవాడు. జ్ఞాపకం చేసుకోను అంటే మర్చిపోతానని కాదు, జ్ఞాపకం ఉంటుంది. ఎంతవరకు దాన్ని జ్ఞాపకం చేసుకోడు అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నంత వరకు. నువ్వు త్రోవ తప్పేవా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నిన్ను వెనక్కి పిలిపించి ఇప్పుడు నిన్ను శోధించి వారికి అప్పగిస్తాను. కనుక ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధ మనసు మనము కలిగి ఉంటాము. ప్రేమ సోదరుడు సోదరి, ఈరోజు అనేకులు అలాగా శోధింపబడుతూ, అనేకులు ఇబ్బందులు పడుతూ, వ్యాధులతో బాధలు పడుతూ ఉండడానికి ఒకే కారణం ఏంటంటే ఈ అనుభవంలోకి వారు వాళ్ళ ఆత్మీయ జీవితాల చుట్టూ అనేక పర్వతాలు ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక పర్వతానికి గుద్దుకుంటూ, బాధపడుతూ, శ్రమ అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, వాటి నుండి విముక్తి పొందలేకుండా అలాగే ఉన్నాయి. ఏమండి? కనుక ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మనకి ఏ ఆటంకము లేకుండా మన మార్గము సరళము చేయడానికి ఎబ్రీ రాసిన పత్రికలో మనం చదివాం ఆల్రెడీ. నూతనమైనది, సజీవమైనది, జీవం కలిగిన మార్గాన్ని మనకు ప్రతిష్ఠింపజేశాడు. ఆ మార్గం గుండా నువ్వు నేను దేవుని యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. 3వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేహంలో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరము కృష్ణ ప్రత్యక్షం కావాలి. చాలు. ప్రేమ సోదర సోదరి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రతీది మనం దేహముతో జరిగించిన ప్రతి పాపము మన మెదడులో రికార్డ్ అయ్యింది. కానీ మనం దేవుడి దగ్గర ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని మనం అందరము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏదైతే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్నావో ఆ పాపములు మాత్రమే క్షమించబడ్డాయి. ఏది నువ్వు ఒప్పుకోకుండా విడిచిపెట్టావో ఆ పాపములు నేటికి నిలిచి ఉన్నాయి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఏవైతే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్నావో అవి క్షమించబడిపోయాయి. కానీ వేటినైతే నువ్వు ఒప్పుకోలేదు అవి ఈ రోజుకి నిలిచున్నాయి. ఈ నియమాన్ని ఎవరు మార్చలేరు, కానీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు చేసిన ప్రతి పాపము నీ మెదడులో రికార్డ్ అయ్యింది, అది స్టోర్ అయ్యింది. ఇప్పుడు నిరంతరము నా ప్రయాస ఏమై ఉండాలంటే, నేను ఒప్పుకున్నది పాపము నిలిచి ఉంది కాబట్టి ఒప్పుకున్నది ఎలాగ క్షమించబడిపోయింది, దాని గురించి నేను ప్రయాసపడతాను. ఏదైతే నేను ఒప్పుకోలేదో అది నిలిచి ఉన్నది కనుక ఇప్పుడు ప్రభు దగ్గర నేను పోయాడు, ప్రభు నాకు జ్ఞాపకం చేయి, నేను మర్చిపోయింది నాకు గుర్తొచ్చేటట్టు జ్ఞాపకం చేయి. ప్రతి చిన్న పాపము కూడా ప్రభు నీకు గుర్తు చేస్తాను. మనం కాలం చేయక ముందరే వాటన్నిటి విషయంలో మనం క్షమాపణ పొందితేనే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కానీ మనం ఒప్పుకొని పాపము నిలిచి ఉంటే మనం నరకం. అందులో డౌట్ లేదు, అందులో సందేహం లేదు. ఏమండి? కనుక నిరంతర ప్రయాస ఏమై ఉండాలి? మనమందరము నడుము బిగించుకుని ఒకదాని కొరకు మనం జీవించే మన జీవితం దేవుని మహిమ కొరకు జీవిస్తే, నువ్వు దేవుని మహిమ కొరకు జీవిస్తున్నావు కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీలో అపవిత్రత యావత్తు తీసివేయడానికి నీకు జ్ఞాపకం చేసేవన్నీ నీకు జ్ఞాపకం చేస్తాడు. తద్వారా నీవు పవిత్రపరచబడతావు. కానీ ఒకవేళ నీ మహిమ కొరకు నువ్వు జీవించినట్లయితే నీ కారణం, నీ పాపములు నిలిచి ఉంటాయి, అవి గుర్తు రావు. ప్రభు పై నుండి అదే చూస్తున్నాడు.
నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? ప్రభు మహిమ కొరకు జీవిస్తున్నావా, లేకపోతే నీ మహిమ కొరకు జీవిస్తున్నావా? నువ్వు ప్రభు మహిమ కొరకు జీవిస్తున్నావు అంటే ఒక భార్య తన భర్త కొరకు జీవిస్తుంది కనుక ఆ భర్త లాలన పాలన తన సమస్తము ఆ భర్త చూసుకుంటాడు. ఆ భార్య లాలన పాలన అన్ని ఆ భర్త బాధ్యుడు అవుతాడు. కానీ ఒకవేళ ఆ భార్య ఆ భర్తను అసలు పట్టించుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేకపోతే చెప్ప పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుందంటే ఆ కాపురం నిలబడదు. సేమ్ అదే సూత్రం ఇక్కడ కూడా పాటిస్తాను. నేను జీవించిన జీవితం నా ప్రభు మహిమ కొరకు నేను జీవించినట్లయితే సమస్త బాధ్యతను ప్రభు తీసుకుంటాడు. నన్ను పరిశుద్ధంగా నన్ను సిద్ధపరుస్తాడు. ఒకరోజు వస్తాడు, నేను ఇంకో వస్తున్నానని నాకు ముందుగా తెలియపరుస్తాడు. ఆయన వచ్చి నన్ను తనతో పాటు తీసుకెళ్తాడు. సింపుల్. కానీ ఒకవేళ నేను నా మహిమ కొరకు జీవించినట్లయితే భగవంతుడే కాపాడాలి. ఇది నాకు ఏ విధంగా కూడా నాకు సహాయపడదు. ప్రేమ సహోదర సహోదరి, ప్రభు బలలో పాల్గొనక మునుపు ఈ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం మన జీవితం ఎలా జీవిస్తున్నాము, మనం పొందే బలలో పొందే విధానం ఎలా పొందుతున్నామా, యోగ్యమైన రీతిలో పొందుతున్నామా, లేకపోతే అలవాటుగా ఆచారంగా పొందేస్తున్నామా, భూమి మీద దేవుని మనం ఎలా మహిమపరుస్తున్నాం, మన కోసం మనం జీవితాన్ని జీవించి దేవుని మహిమపరుస్తున్నాం అనుకుంటున్నామా? ఎవరికి వారు మనం పరీక్షించుకోవాలి. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, ఈ లెక్కలు అక్కడ పనికిరావు. ఎవరి లెక్క వాడు చెప్పుకోవాలి. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రతి వారు లెక్క చెప్పాలి. అందుకని నీ జీవితంలో ఎవరి కొరకు జీవిస్తున్నావో చూసుకో జాగ్రత్తగా. మనం దేవుని మహిమ కొరకు జీవించినట్లయితే ఒక భర్త తన భార్య గూర్చిన బాధ్యత ఎలాగైతే తీసుకుంటాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు మన గురించి బాధ్యత వహిస్తాడు. మన అపవిత్రత అంతటి నుండి మనల్ని విడిపిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కానీ ఒకవేళ నా స్వార్థం కొరకు, నా మహిమ కొరకు నేను జీవించినట్లయితే అప్పుడు నేను ప్రభుని మహిమ వచ్చిన వాడిని కాను. కాబట్టి ప్రభు దానికి బాధ్యత వహించాడు. ప్రార్థన చేసుకున్నాము. దయచేసి మోకించాడు.